ప్రభువునందు స్థిరమైన జీవితం ఉండాలి, స్థిరంగా నిలబడాలి. నీవు ఫలించాలంటే నీవు నిలబడాలి. ఒక నెల ఒక కంపెనీలో, ఒక నెల ఇంకొక కంపెనీలో, ఇంకొక నెల ఇంకొక కంపెనీలో, ఒక నెల ఒక బిజినెస్, రెండవ నెల ఇంకొక బిజినెస్ అంటే నీవేమైనా నిలబడగలుగుతావా? నీకు సంపాదన వస్తుందా? రాదు, నష్టాలు జరుగుతుంది. నీవు సంఘములో స్థిరముగా నిలబడాలి. స్థిరులై ఉండాలంట మన జీవితంలో. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆ భయముతో పాటు ఆ స్థిరముగా ఉండాలి. ఈ రోజు ఒక్కరోజు భయపడ్డాను, అయ్యో నాకు మేలు చేయి ప్రభువా, అయిపోయింది. మరలా వేరే మార్గం గుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. నీవు ఎక్కడ స్థిరంగా ఉన్నావు? భయముతో పాటు నీ జీవితంలో స్థిరము ఉండాలి, స్థిరపరచబడాలి. సంఘములో నీవు నాటుకుపోవాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. నీవు ఈ జీవితం కావాలి మనకి. నీవు ఫలించాలంటే భయముతో పాటు స్థిరము కూడా నీకు అవసరం. స్థిరమైన జీవితం కావాలి. ఒక నెల ఈ పాస్టర్, రెండవ నెల ఇంకొక పాస్టర్, మూడవ నెల వేరే పాస్టర్, అట్లా తిరుగుకుంటూ వెళ్తారు. కొంతమంది దేశ దిమ్మరిలాగా తిరుగుతారు. వాళ్ళందరూ నిలవరు, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారంట వాళ్ళు. నీవు గింజవా పొట్టువా అని తెలుసుకోవాలి. ఈ మాసంలోనికి వచ్చాను, ఎంతో మంది ఎగిరిపోయిన వాళ్ళు ఎగిరిపోతారు, నిలబడిన వాళ్ళు నిలబడతారు. జల్లెడి పడితే గింజలు రాలుతుంది, పొట్టు ఎగిరిపోతుంది. గింజలే సంఘములో స్థిరంగా ఉంటది. గింజలే సంఘములో స్థిరంగా ఉండి అనేక మందికి ఆ జీవితాన్ని సాదృశ్యకంగా ఆ జీవితాన్ని అనేక మందికి పంచుతారు వాళ్ళు. పొట్టు ఎక్కడికి వెళ్ళినా పొట్టేది, ఏ సంఘానికి వెళ్ళినా పొట్టేది. పెద్ద పెద్ద మెగా చర్చెస్కి వెళ్ళినా ఆ పొట్టుగానే ఉండిపోద్ది, అది గింజగా మారదు. ఇక్కడే నువ్వు గింజగా లేదు అంటే, పొట్టుగా నువ్వు బయటికి వెళ్ళిపోయావంటే బయట నువ్వు గింజగా మారలేవు, నీవు పొట్టుగానే బ్రతుకుతావు. నీవు ఆలోచన చేయాలి ఏంటో తెలుసా? నేను గింజగా ఉండాలి అంటే నేను స్థిరంగా ఉండాలి. పొట్టు చెదిరిపోతుంది. గాలి వస్తే, శోధన వస్తే, సమస్య వస్తే ఎగిరిపోతుంది, అది రాలిపోతుంది. అది గింజ భూమిలో నాటబడి ఓపికతో స్థిరంగా ఉండి అది స్లోగా మొలకెత్తుతుందంట కదా. స్లోగా మొలకెత్తుతుందంట గింజ. పొట్టు ఎటుపక్క గాలి వీస్తుందో అటుపక్క వెళ్ళిపోతూనే ఉంటుంది పొట్టు. మళ్ళీ కింద పడిపోద్ది. కొంతమంది తొక్కుతూ వెళ్తారు, మరలా గాలి వస్తుంది, మరలా ఎగురుతుంది, మరలా ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి తీసుకోపోద్దు గాలి వెళ్తుంది. గాలి ఆగిపోతే మరలా కింద పడిపోతుంది. అప్పుడు అనుకుంటుంది అంట, నేను దిగేసినాను, నేను కింద ఉన్నాను, ఇప్పుడు నేను కిందనే ఉన్నాను ఇప్పుడు. పొట్టు అనుకుంటుందంట, అబ్బా నేను స్థిరంగా ఉన్నాను, కిందికి వచ్చేసాను. అది దానికే తెలియకుండా మళ్ళీ గాలి వస్తుంది, మరలా లేపుతుంది, మరలా పైకి నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఆహ్లాదంగా అనిపిస్తుంది జీవితం. ఎగురుతున్న కొద్దీ ఆహ్లాదంగా అనిపిస్తుంది జీవితం. గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంట వాళ్ళు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట వాళ్ళు. మీ ఆలోచన చేయాలి, నేను పొట్టునా, నేను గింజనా? మనం గింజలు కాబట్టే స్థిరంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. గింజలుగా ఉన్నాం కనుకే మన జీవితాలు ఫలభరితంగా మారుతూ వస్తూ ఉన్నాయి. గింజలుగా ఉన్నాము కనుకే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నీవు పొట్టుగా గింజవా ఆలోచన చేయాలి. అందుకే ప్రభువు నందు స్థిరులై బ్రతకాలంట.